ప్రభునందు క్రీస్తు సంగమ ప్రభు పేరున మీకందరికీ వందనములు. ఈ యొక్క ఆదివారపు దినమున ఉదయకాల సమయంలో సంఘంగా కూడి దేవుని మాటలు వినటానికి ప్రభు మనకిచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు. సంగమా, ఈరోజు మనము ఆలోచించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి టాపిక్ని గురించి మనము మాట్లాడుకుందాం. క్రిస్మస్ డ్యాన్స్లతో దయ్యానికి సంతోషమా, దేవునికి సంతోషమా అనే విషయం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. క్రిస్మస్ డ్యాన్సులతో దయ్యానికి సంతోషమా, దేవునికి సంతోషమా? ఈ రోజులలో చాలామంది క్రిస్మస్ పేరున ఈరోజు మనము ఆలోచించవలసినటువంటి చాలామంది క్రిస్మస్ పేరున డ్యాన్సులు చేయటం జరుగుతూ ఉంది. సెమీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, పురుషుల క్రిస్మస్, ఇదంతా పాపుల క్రిస్మస్. ఇది ఎంతవరకు వాక్యానుసారమైనది? వారి రంగులు, వారి వస్త్రాలు, ఆ ఆర్భాటాలు, ఆ అర్లల ద్వారా దేవునికి ఏమైనా సంతోషం ఉంటుందా? చిన్నపిల్లలమి, యవ్వనస్తులు, యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు వారి అలంకరణ, వారి పద్ధతులు దేవునికి నచ్చేట్టుగా అసలు ఉందా? దేవునికి మహిమ కలిగేట్టుగా కనబడుతుందా? ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసి ఉంది. ఈ డ్యాన్సుల ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నాయి సంఘాలు? చిన్నపిల్లలకి చిన్నపాటి వస్త్రాలు వేసి, యవ్వన స్త్రీలు కూడా చిన్నపాటి వస్త్రాలు ధరించి, యవ్వన పురుషులు అలానే ఉంటూ ఈ డ్యాన్స్ కార్యక్రమాల ద్వారా ఇందరి ఆత్మలను రక్షించాలనుకుంటుంది ఈ లోకం. క్రిస్మస్ పేరున వస్తున్నటువంటి లేదా రాస్తున్నటువంటి రచయితలే కానీ వీరందరూ కూడా ఆ పాటలు కానీ మనం చూస్తే అవి సినిమాలకు మించి ఉంటుంది. ఎగిరి దూకేట్టుగా రిమిక్స్లో
అందులో కూర్చున్న వారిని సహితము ఉర్రూతలూగించెట్టుగా క్రిస్మస్ పాటలు వాక్య పరిజ్ఞానం లేని వారు కూడా వారు తమ ఇష్టానుసారంగా రాసేసి ఇది ఏదో దేవునికి మహిమకరంగా ఉంటుందనుకుంటూ దాని ద్వారా జీవనోపాధి పొందుకుంటూ ఉన్నారు. వాక్య పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఇలా, ఏ సంఘమైనా ఇలా చేస్తుందా? దేవుడు సంతోషించే విధానం ఇదేనా? దేవుడు ఇలా చేస్తే సంతోషిస్తాడా, ఆనందపడతాడా? క్రిస్మస్ డ్యాన్సులతో దయ్యానికి సంతోషమా, దేవునికి సంతోషమా? ఏ సంఘమైన వాక్యాలను తీసి పరిశీలన చేయగలుగుతుందా? ఒకవేళ చేసినట్టయితే వాక్యాన్ని చూసుకొని సరిదిద్దుకొని అవి ఆపేసుకోవాలి. ఆ కార్యక్రమాలన్నీ కూడా వాక్యం అర్థమైనప్పుడు, వాక్యం తెలిసినప్పుడు వాటన్నిటిని ఆపివేసుకోవాలి, మానేసుకోవాలి. ముందుకు క్రీస్తు యొద్దకు సమీపం అవుతూ ముందుకు సాగుతూ ఉండాలి. కొందరు ఏమండి క్రిస్మస్ గురించి లేదా ఇలా నాట్యం చేయటం గురించి బైబిల్ లేదంటారా? బైబిల్లో లేదంటారా? బైబిల్లోనే గంతులు వేయమని, నాట్యం చేయమని బైబిల్లోనే ఉంది. మేము చేసే తప్పేంటి అని సంబంధము లేనటువంటి వాక్యాలను తీసుకొని, సంబంధము లేనటువంటి వాక్యాలను తీసుకొని వారికి అన్వయించుకొని ఇందుకు డ్యాన్స్ చేయాల్సి ఉంది అనే పద్ధతిని వారు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడ ఒప్పుకోదే వాక్యం? వారికి అనుకూలంగా మలుచుకోవటం, ఒక వాక్యాన్ని వారికి అనుకూలంగా తీసుకోవటం, ఆ వాక్యాన్ని వారికి అనుకూలంగా తీసుకొని ఏదో బైబిల్కి ఏదో న్యాయం చేస్తున్నట్టు, దేవునికి ఏదో న్యాయం చేస్తున్నట్టు, దేవుడు అంగీకరిస్తున్నాడు అన్నట్టు ఎన్ని కార్యక్రమాలండి. డిసెంబర్ వచ్చిందంటే చాలు ఎంత ఖర్చు, ఎన్ని ఆర్భాటాలు. ముగిసే వరకు జనవరి 1 వరకు పేద పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు కానీ, ధనికులే కానీ, వాక్య పరిజ్ఞానం లేని వారంతా వారి ఇష్టానుసారంగా ఖర్చులు చేస్తూ, పేదవారు వారి స్తోమతకు మించి ఖర్చు చేస్తూ, ధనికులు ఇంకా విపరీతంగా ఖర్చు చేస్తూ, ఈ డిసెంబర్లోనే దేవుని ఏదో గణపరిచినట్టుగా సంవత్సరమంతా దేవునికి దూరంగా ఉండి ఈ డిసెంబర్లో ఏదో దేవుని సంతోషపెడుతున్నట్టుగా ఆహా ఓహో ఆ కార్యక్రమాలు చూడాలి. కానుకలు ఇవ్వటం, చందాలు ఇవ్వటం, వస్త్రాలు ఇవ్వటం, ఆహారం ఇవ్వటం, బహుమతులు ఇవ్వటం, గ్రీటింగ్స్ ఇవ్వటం, కొత్త కథలు, కొత్త పద్ధతులు డిసెంబర్ నుంచి జనవరి వరకు చూస్తాం. మరలా జనవరి 1 వచ్చిందంటే మొదటి క్రియలే ఉంటాయి. అనగా వారు ఏ క్రియలైతే మొదటి క్రియలలో ఉన్నారో ఆ మొదటి క్రియలకే మరలా వెళ్ళిపోతారు. అయిపోయింది భక్తి జీవితం. పిల్లలకి వాక్యాన్ని నేర్పరిచినటువంటి తల్లిదండ్రులు, వాక్యం తెలుసుకోవలసిన తల్లిదండ్రులు, వాక్యం నేర్చుకొని బోధించాల్సిన కాపరులు, వాక్యం అలా ఉందో లేదో అని పరిశీలన చేయాల్సిన సంఘము, ఇవన్నీ ఏం చేయకుండా
ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టుగా పద్ధతులు పెట్టుకొని ఎవని ఎవని పద్ధతిలో వాడు ఉంటూ దేవునికి ఏదో చేస్తున్నామనంటే ఇది ఎంతవరకు న్యాయం? వారు వారికి అనుకూలంగా చూంచుకునేటటువంటి కొన్ని వాక్యాలను మనం పరిశీలన చేద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ మాటలో, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ మాటలో బైబిల్ స్పష్టంగా చెప్తుందండి. మీకేం తెలుసు, గంతులేయమంటాది, నాట్యం చేయమంటాది, బైబిల్ స్పష్టం చేస్తుంది అని అంటూ బైబిల్లో లేనటువంటి విషయాన్ని వారు తీసుకుంటారు. 2వ అధ్యాయం 21వ వాక్యములో, 2వ అధ్యాయం 21వ వాక్యంలో రాయబడి ఉంది, దేశమా భయపడక సంతోషించి గంతులు వెయ్యము, యెహోవా గొప్ప కార్యము చేసెను. దేశమా భయపడక సంతోషించి గంతులు వెయ్యము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవుడు ఎవరికి చెబుతున్న మాటలు ఇవి? దేవుడు ఈ మాటలు ఎవరికి చెబుతున్నాడు? తన పిల్లలకు కాదా? సంతోషించమని గంతులు వెయ్యమని చెబుతున్నది దేవుడు తన పిల్లలకు కాదా? తన పిల్లలతో కాదా? చెప్పండి అని అంటున్నారు. నిజమే కదా? నిజమే కదా? దేవుడు ఈ మాటలు రాయించాడు తన పిల్లల కోసమే కదా. యెహోవా గొప్ప కార్యము చేస్తేనే సంతోషించి గంతులు వేయమని చెబితే, ఈ మానవాళి రక్షణార్థమై యేసుక్రీస్తు ఈ లోకములోనికి పంపించి కన్యక గర్భవతి ద్వారా ఆయన ఈ లోకానికి వస్తే అది ఇంకా మహా గొప్ప కార్యం కాదా? ఇంకా ఎంత సంతోషించాలి, ఇంకా ఎంత గంతులు వేయాలి? దేశానే దేవుడు గంతులు వేయమంటున్నాడు, దేశానే దేవుడు సంతోషించమంటున్నాడు. క్రీస్తు జననమును గురించి ఈ మానవాళికి, క్రీస్తు జననము ఈ మానవాళికి గొప్పది కాదా? కాబట్టి ఆయన నా పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చి మరణించాడు. కాబట్టి ఆయన పుట్టింది మానవుల కోసం. కాబట్టి అందుకు మేము సంతోషిస్తున్నాము, అందుకు మేము గంతులు వేస్తున్నాము, అందుకు మేము నాట్యమాడుతున్నాము. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఏ సందర్భములు చెప్పాడు ఈ మాట? ఆయన ఎవరు? ఆయన ఎందుకు ఎవరితో చెబుతున్నాడు? ఏ కాలములో చెబుతున్న మాట? అని ఆలోచన చేయదా? అని ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదంటారా? వాక్యాన్ని పరిశీలించవలసినటువంటి అవసరం లేదంటారా? ఇదెక్క న్యాయం అండి? ఇదెక్క న్యాయము? అంత వాక్య వ్యతిరేకత. సరిగ్గా దేవుని కోసం నిలబడకపోతేనే మనము పంపించామే దేవుని మందిరములో నుండి. సరిగ్గా దేవుని కోసం బ్రతకకపోతేనే పంపించాము. ఇంకా కొంతమందిని పంపించేది నెక్స్ట్ వీక్ నిర్ణయం అవుతుంది. ఉన్న ఈ కొద్దిలో దేవుని కోసం బ్రతకమంటే మీ అవసరాలు మీ స్వార్థాలు చూసుకుంటే ఇంకా దేవుడు ఎందుకు మీకు? అందుకే నిర్ణయం జరగబోతుంది నెక్స్ట్ వీక్న. డబ్బే సంపాదించుకోండి, మీ పనులు చేసుకోండి. పరిశీలించాలి వాక్యాన్ని, పరిశోధించాలి వాక్యాన్ని, దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎవ్వరు పరిశీలించరే? ఓహో, పాస్టర్ గారికి వీడికి డ్యాన్స్ ఇష్టం అయ్యింది కాబట్టి కాపరి వాక్యాన్ని తీసి చెప్పాడు కాబట్టి అనుకూలంగా ఉంది కాబట్టి సరిపోయింది, గంతులు వేయమని బైబిల్ చెప్పింది. అవసరం వస్తే అక్కడి నుంచి ఆ పేజీ చింపేయి. గంతులు వేయమని ఉంది కదా, అది చింపేయి, అందులో లేకుండా చెయ్యి. దేవుడే రాయించాడు గంతులు వేయమని, సంతోషించమని, నాట్యం చేయమని దేవుడే చెప్పాడు.
అనుకూలంగా. ఒకప్పుడు చేసినదయ్యుంటే, చేసిన వారయ్యుంటే, వాక్య జ్ఞానం అనేది నీకు వచ్చినప్పుడు, దాని వెలుగు నీ మీదకి ప్రకాశించినప్పుడు నువ్వు దాన్ని దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి, సరైన విధానంలోనికి ముందుకు వెళ్ళిపోవాలి. తెలియని వారికి తెలియనప్పుడు చేసినది వేరు, తెలిసిన తర్వాత నువ్వు అది మరలా చేయటం వేరు. నువ్వు ముందుకు కొనసాగాలి, గురి ఎద్దుకు చేరాలి. జెఫన్య గ్రంథము 3వ అధ్యాయం 14వ మాట. జెఫన్య గ్రంథం 3వ అధ్యాయం 14వ మాటలు ఇలా ఉంది. 3:14లో సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. దేవుడు తన పిల్లలకు ఇచ్చిన మాటలు ఇవి. ఇశ్రాయేలుకు దేవుడు తన పిల్లలకు ఇచ్చినటువంటి మాటలు ఏమిటి తెలుసా? యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో, మీరు కంప్లీట్గా హృదయముతో మీరు సంతోషించాలి. ఇదిగో మీరు గంతులు వేయాలి. చూడండి, ఇది ఎవరితో చెప్తున్నారు? దేవుడు తన పిల్లల ద్వారా, తన కుమారుని ద్వారా, తన భక్తుని ద్వారా ఇశ్రాయేలుకు చెప్పిస్తున్నటువంటి మాటలు కదా. ఇలా చెయ్యమని దేవుడే తన పిల్లలకు చెబుతున్నప్పుడు మేము ఎందుకు చేయకూడదు? మేమెందుకు డ్యాన్సులు ఆడకూడదు? మేమెందుకు ప్రోగ్రాములు చేయకూడదు? ఆ ఎగరటము, ఆ దూకటము, ఆ యవ్వన స్త్రీలు ఎగరటము, ఆ యవ్వన పురుషులు ఎగరటము, వస్త్రాలు ఇప్పేసేసి సగం వరకు వస్త్రాలు ధరించుకొని, ఇన్నర్ గార్మెంట్స్ పైనవి కాకుండా లోపలివే ధరించుకొని పురుషులు ఈ ఆత్మను రక్షిస్తున్నారు. అవునండి, చెప్పబడుతుంది కదా వాక్యంలో, గంతులు వేయమని చెప్పబడుతుంది కదా. గంతులు వేయమని, సంతోషించమని చెబుతున్న దానికి, నీ వస్త్ర అలంకరణకి, నువ్వు చేస్తున్నటువంటి నాట్యానికి, దాని ద్వారా దేవునికి వచ్చే మహిమ ఏమై ఉంది చెప్పు. ఒకవేళ చేయమని చెప్పాడు, ఇక్కడ రాయబడి దాన్ని మాట్లాడతాను, నేను చెప్తాను, దీన్ని కంప్లీట్గా వివరణ ఇస్తాను నేను మరలా. ఎందుకు, ఏ సందర్భంలో, ఏంటిది అనేది చెప్తాను వీటన్నిటి గురించి. చెప్పమన్నాడు అని అనుకో, చెప్పాడు అనుకోండి, చెప్పబడింది కదండి అని అంటే చావును చెప్పాడు. అయితే దీని అర్థం ఏంటి? సినిమాలో ఆడుతున్నట్టుగానే ఉంటున్నాయా ఇవన్నీ? సినిమాల్లో ఆడుతున్నట్టుగా ఉన్నాయా? ఇప్పుడు జరుగుతున్నదంతా ఎలా ఉందండి? సినిమాకు మించినటువంటి సినిమా, పెద్ద ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. క్రిస్మస్ అని ఈ పేరు, ఈ పదం ఒక సర్కస్ మాదిరిగానో, ఒక ఎంటర్టైన్మెంట్ గానో, మనుషులకు కొద్దిసేపు ఉపశమనము కలిగేట్టుగానో ఉండేదిగా జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ న్యాయం అండి? వాక్యం ఎక్కడ చెప్పింది? గ్రామాలలో ఈ రికార్డింగ్ డ్యాన్సులు చేసేవారు కొందరు ఉంటారు. ఆయా గ్రామాల్లో తిరుగుతూ షెడ్ వేసుకొని అక్కడనే 1-2 రోజులు ఉంటూ స్టేజ్ డ్యాన్సులు చేసి వెళ్ళిపోయేవారు. వారి జీవనోపాధి కోసం చేసుకునేటటువంటి కార్యక్రమాలు అంతకుమించి ఘోరంగా మారిపోయాయే. నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు ఏ వాక్య ఆధారం తీసుకొని చేస్తున్నావు? అవును, వారికి చెప్పాడు కాబట్టి చేస్తున్నాను, అనంటే ఎవరికి చెప్పాడు? ఎవరితో చెప్పాడు? ఎవరితో చెప్పాడు? ఆలోచన చేయాలా లేదా?
చూద్దాం వారు ఇంకా చెప్తున్నటువంటి వాక్యాలని, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ వాక్యాలన్నీ కూడా. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ మాట. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ మాట. ఈ వాక్యానికి మనము, ఈ మాటలు ఎప్పుడు అబద్ధం కాదు. ఈ వాక్యాలను ఆధారం చేసుకొని ఎలా అపార్థం చేసుకున్నారో మనం చూస్తున్నాం అంతే. 15వ అధ్యాయం 20వ మాట. మరియు అహరోను సహోదరియు ప్రవక్త అయినటువంటి మిరియాము తంబూరను చేత పట్టుకుంది. స్త్రీలందరూ తంబూరతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్ళగా. స్త్రీలందరూ ఆమె వెంబడి వెళ్ళగా. ఎలా వెళ్తున్నారు? స్త్రీలందరూ తంబూరతోను నాట్యముతోను ఆమె వెంబడి వెళ్ళగా. మిరియాం వెంబడి నాట్యం ఆడుతూ పోయారు, నాట్యం చేశారు. మరి మేమెందుకు చేయకూడదండి నాట్యము? మేమెందుకు ఆడకూడదండి నాట్యము? మరి వీళ్ళు నాట్యం ఆడారు కదా, మరి మేమెందుకు నాట్యం చేయకూడదు అంటే, దీనికి వీరు కూడా మనము వాక్యముతోనే చూసుకోవాలి. మనం ఎప్పుడు ఓరల్గా మాట్లాడుకోవద్దు. మనము ఊహించుకొని ఎప్పుడు వాక్యాన్ని ఎప్పుడు చెప్పకూడదు. వాక్యములో జరిగినటువంటి దానిని వాక్యముతోనే మనం పరిశీలించాలి. వాక్యమునే ముందు పెట్టి మనం చూడాలి తప్ప సొంత ఇంటర్ప్రిటేషన్ అస్సలు చేయకూడదు ఈ వాక్యాలలో. ఎందుకంటే ఎప్పుడైతే మనం సొంత ఇంటర్ప్రిటేషన్ మనం చేయగలుగుతామో, సొంత మాటల్ని మనం తీసుకొచ్చి వాక్యములు పెడతామో, అప్పుడు వాక్య వ్యతిరేకులం అవుతాం మనమంతా. ఎందుకు జరిగింది, ఏ సందర్భంలో జరిగింది, ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. మన మీద బాధ్యత ఉంది. ఇది చెప్పబడింది అనుకుందాం, ఇందులో చెప్పబడింది, ఈ చెప్పబడినటువంటి సందర్భము, సంఘటన దేనికి సంబంధించిన ఉంది, ఇది చూసుకోవలసినటువంటి అవసరం మనకు లేదా? ఒక డాక్టర్ గారు నీకున్నటువంటి సమస్యకి, జబ్బుకి ఒక మందులు ఇస్తే, ఆ మెడిసిన్ ఇస్తే, అవి ఏవైనా సరే వేసేసుకుంటావా అని చెప్తాడు. ఉదయం ఏవేసుకోవాలి, మధ్యాహ్నం ఏవేసుకోవాలి, సాయంత్రం ఏవేసుకోవాలి, ఇదిగో ఈ టాబ్లెట్ వీటికి వేసుకోవాలని చెప్తాడు కదా. మనము దేనికి వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం, ఏ మందులు వాడాలి అనే జ్ఞానం మనకు ఉండాలి కదా. అందుకనే కదా ఇది ఏ సందర్భంలో చెప్పబడుతున్నవి, ఎందుకు చెప్పబడింది, ఎందుకు వారు అలా చేశారు అనే పరిశీలన అవసరం లేదా? ఒక మన చేతిలో ఉన్నటువంటి ఒక 500 నోటుని మనం ఎన్నో మార్లు పరిశీలించి మనం చూస్తామే ఇది ఒరిజినల్ ఆ డూప్లికేట్ అని. మరి వాక్యాన్ని ఎందుకు పరిశీలనగా మనం చూడకూడదు? నేటి క్రైస్తవులకు చాలా మందికి దావీదే ఆదర్శ పురుషుడైపోయాడు. వీళ్ళు డ్యాన్సులు చేయటానికి దావీదుని వేసుకుంటారు. ఇక దావీదు నాట్యం చేయలేదా, మేం చేసే తప్పేంటి, ఆయన్ని కూడా తెచ్చుకుని ముందులో పెట్టుకుంటున్నారు. దీనంతా కూడా పరిశీలించవలసినటువంటి అవసరము మన మీద ఉంది. మనం చూద్దాం. సమూయేలు మొదటి పుస్తకము, సమూయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయము 6వ వాక్యములో, 18వ అధ్యాయం 6వ వాక్యములో దావీదు ఫిలిష్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో అక్కడ ఒక సంఘటన చూస్తున్నాం మనం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి, గ్రామాలన్నిటిలో నుండి తంబూరలతో సంభ్రములతో వాద్యములతో పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలు ఎదుర్కొనుటకై వచ్చారు. ఇదొక సందర్భం. ఇది దావీదు ఫిలిష్తీయుని చంపిన తర్వాత ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు, ఆయా గ్రామాల ప్రజలు వచ్చి సంభ్రముతో
వాయిద్యములతో పాడుచు నాట్యమాడుచు ఈ మాటలు వీరికి తీసుకుంటారు. ఇక ఎక్కడ కనబడింది నాట్యం ఏడేడుంది, పాట ఏడేడుంది, అవి తీసుకుని చూసారా బైబిల్లో దావీదు చంపి వస్తున్నప్పుడు అందరు కూడా డ్యాన్స్ చేశారు. మరి బైబిల్లోనే డ్యాన్స్ చేసినప్పుడు మరి మనం చేయకూడదా? మనం చేసే తప్పేంటి? మిత్రులారా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ఏమిటంటే, దేవుడు ఏదైనా సరే మానవులకు ఏది అవసరమో ఏది అవసరము లేదు అన్నీ ఎరిగినవాడు దేవుడు. అన్నీ తెలుసు దేవునికి. ఆ తెలిసినటువంటి ఆ దేవునికి అతని మీద అతని మాటలు చెప్పబడినటువంటి ఆ మాటలన్నీ కూడా 66 పుస్తకాలైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో స్పష్టంగా రాయించాడు. మనుషుల మీద దేవునికి ఉన్నటువంటి ఆ ప్రేమనంతా కూడా, మనుషులు ఎలా బ్రతకాలి, మనుషులు ఎలా ఉండాలి, ఏం చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా దేవుడు ఈ గ్రంథంలో పొందుపరిచాడు. మరి ఈ నాట్యం గురించి ఇలా చేస్తున్నారు కదండి అనంటే, నాట్యంను చేస్తున్నారు కదండి అనంటే, అవును చేశారు. ఇది ఎందుకు ఏంటిది అనేది మనము ఇంకా స్పష్టంగా మీకు వివరిస్తాను. చేశారు అనంటే సరిపోదు కదా, చేశారంటే సరిపోదు కదా. వాళ్ళందరూ అలా చేశారు కాబట్టి మనమును చేయాలా? వారందరూ చేశారు కాబట్టి మనమును చేయాలా? చేయమని చెబుతుందా? ఎవరితో చెప్పారు, ఎవరితో ఎందుకు చెప్పారు, అది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదా? అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఒక మారుమూర గ్రామంలో నుండి ఆయనని పిలిచి, ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను నిన్ను అక్కడ మీకు అందరికీ హక్కుదారులను చేస్తాను అని ప్రమాణము చేస్తే, ఆయన తన సొంత ఊరును వదిలిపెట్టి అక్కడి నుండి ఆయన తాను బయలుదేరి అక్కడికి ప్రయాణం చేయటం జరిగింది. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు కాబట్టి ఇంకా వీళ్ళందరూ చాలామంది బైబిల్ బోధకులు కానీ మిగతా వాళ్ళు కానీ దేవుడు మాతో కూడా మాట్లాడాడు, మమ్మల్ని సేవకు పిలిచాడు, ప్రత్యేకంగా మమ్మల్ని సేవకు రమ్మన్నాడు. దేవుడు ప్రత్యేకంగా అంటూ ఏం లేదు. ఎందుకో తెలుసా? తల్లి గర్భములోనికి వెళుతున్న నువ్వే ప్రత్యేకం. నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి నువ్వు బ్రతకగలిగావు. నువ్వు దేవుని కోసం నిలబడాలనుకున్నాడు కాబట్టి నువ్వు బ్రతకగలిగావు. నీకంటే ఎందరో నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు వద్దనుకుంటే నీ స్థానంలో వేరేవారు ఉండేవాడు తల్లి గర్భములో. కానీ వారిని అందరినీ పక్కన పెట్టి నిన్ను ఎరుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు కావాలనుకున్నాడు. ఇంకా మరలా ప్రత్యేకంగా పిలవటం ఏంటి? నీ లోకానికి వచ్చావనంటే ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ లోకానికి వచ్చాము. ఆయన ఉద్దేశం లేకపోతే మనము ఈ లోకంలోనికి వచ్చేవారమ్మా? నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి ఈ లోకంలోనికి వచ్చావు. నువ్వు ఉండాలనుకున్నాడు కాబట్టి ఈ లోకంలో నువ్వు వచ్చావు. ఇది దైవ సంకల్పము, దైవ నిర్ణయం ఇదంతా కూడా. ఇంకా ప్రత్యేకించి మరలా పిలవటం ఏంటి? రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అంతా, తప్పుడు విధానం అంతా కూడా. మరి దావీదు చేయలేడా నాట్యం అంటే బరాబర్ చేశాడు. సమూయేలు రెండవ పుస్తకము 6వ అధ్యాయము 1 నుండి 16 వాక్యాలు మనం అక్కడ చూడగలిగితే, సమూయేలు 2వ పుస్తకము 6వ అధ్యాయము 1 నుంచి 16 వాక్యాలు మనం అక్కడ చూడగలిగితే కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. తర్వాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును
క్రొత్త బండి మీద ఎక్కించి ఉమ్, గిబియాలోనున్న ఉమ్, అబీనాదాబు యొక్క ఉమ్, ఇంటిలో నుండి తీసుకుని రాగా ఉమ్, అబీనాదాబు కుమారులకు ఉమ్, ఉజ్జాయును ఉమ్, అహ్యోయును ఉమ్. ఆ క్రొత్త బండిని తోలిరి. ఓకే. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబినాదాబు ఇంట నుండి తీసుకొని రాగా ఉమ్, అహియో దాని ముందర నడిచెను. ఉమ్. దావీదును ఇశ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను నానా విధములైన సితారను స్వరమండలములను తంబూరలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చేసినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొంది. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అక్కడనే మరణించేశాడు. మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాడు. యెహోవా ఉజ్జాకు ద్రవము కలగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పేరేజు ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికిని కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచుండెను అను సంగతి దావీదుకు వినబడగా దావీదు వెళ్ళిపోయాడు. పోయి దేవుని మందసమును ఓబేదెదోము అతని ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడింది. దావీదు నారతో వేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిలో దావీదు నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలులందరూ ఆర్భాటముతోను బాకానాదముతోను అవును యెహోవా మందసమును తీసుకొని వచ్చి యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచున్న దావీదును చూసి తన మనసులో ఆమె హీనపరుచుకుంది. ఏంటి ఇలా చేస్తున్నాడు? దావీదు నాట్యం చేస్తున్నాడు, ఆమె హీనపరుస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నాడు దావీదు? ఏం జరిగింది దావీదుకి? ఆ మార్గం వెంబడి చేయటం ఏంటి? నాట్యం చేయటం ఏంటి? ఇక్కడ ఈ వాక్యములో ఇలా 2గా తీసుకున్నారు. ఒకటి, దావీదు నాట్యం చేయటం. మందసమును తీసుకొని వస్తున్నటువంటి సందర్భములో దేవునికి భయపడిన వాడై మందసము వస్తున్నటువంటి ఆనందముతో సంతోషముతో ఆయన దేవుని సన్నిధిలో గంతులు వేస్తున్నట్టుగా తీసుకున్నారు. రెండవది, ఇదిగో మీకాలు అతను చూసి
అతను చూసి ఇలా చేస్తున్నాడు ఎందుకు అని అనుకున్నదే, అలా నేటి క్రైస్తవులు కూడా కొంతమంది చేస్తున్న వారిని బట్టి అలానే అనుకుంటున్నారు అనే వర్షను తీసుకున్నారు. దేవుని సన్నిధిలో దావీదు నాట్యం చేస్తూ ఉంటే, డ్యాన్స్ చేస్తూ ఉంటే, ఈరోజు కూడా సంజీవ లాంటి వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆ నృత్యాలను, నాట్యాలను మీకాలు లాగా వ్యతిరేకిస్తున్నారు, వద్దంటున్నారు, హీనపరుచుకుంటున్నారు మనసులో. మరి ఎందుకు ఆమె అలా అనుకున్నదో, ఆయన ఎందుకు చేయాల్సి వచ్చిందో ఏమైనా ఆలోచన చేస్తున్నారా? మరి ఆలోచన చేశారా? ఈ వాక్యాలు ఇంత 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 ఈ వాక్యాలు పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఈ వాక్యాలు ఇంత తీసి మాట్లాడుతున్నటువంటి సమాజము మరి ఎందుకు ఈ మాటలు చెప్పబడ్డాయో, వ్రాయబడ్డాయో అని ఆలోచన చేయగలిగారా? అక్కడ మాట ఉంది కాబట్టి సరిపోద్దా? ఆ చెప్పబడినటువంటి సందర్భము, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటో చూడాలి. దావీదును ఆదర్శంగా తీసుకొని నాట్యాలు చేస్తున్నారు. దావీదుని ఆదర్శంగా తీసుకున్నారు చాలా మంది. ఇంకా ఏడబైనా ఇవే ప్రసంగాలలో అతను తీసుకునే మాట్లాడుతున్నారు. దావీదు చేయలేదా? మిరియాము వెంబడి వెళ్తున్నటువంటి స్త్రీలు చేయలేదా? యోవేలు గ్రంథంలో వ్రాయబడి లేదా? జఫన్య గ్రంథంలో వ్రాయబడి లేదా? దావీదు ఫిలిష్తుని చంపి వస్తున్నప్పుడు ప్రజలు చేయలేదా? దేవుడు వద్దని చెప్పాడా? దేవుడు వద్దని చెప్పాడా? వీళ్ళు చేస్తే దేవుడు అంగీకరించలేదా? కీర్తనకారుడు 150వ కీర్తన 4వ వచనంలో మీరు చూడగలిగితే, కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన